మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. 107 సీట్లను గెలుచుకున్నటువంటి తమిళనాడు టీవీకే లార్జెస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. గవర్నర్ ఇప్పటికి 2 సార్లు కలిసినా కానీ తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విజయ్కు అటు వీసీకే వామపక్షాల మద్దతుపై సస్పెన్స్ కూడా కొనసాగుతూనే ఉంది. ఈరోజు జరిగేటువంటి సంయుక్త సమావేశంలో ఆ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి? షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయా? ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వెంట రాబోతున్నారనే దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మద్దతు ఇస్తే వీసీకే వామపక్షాలకు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారన్నటువంటి చర్చ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు డిఎంకే, అన్నా డిఎంకే కలవబోతున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా నడుస్తోంది. వీసీకే చీఫ్ను సీఎంగా చేసి మద్దతునిచ్చేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ను అడ్డుకోవాలని ద్రవిడ పార్టీలు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాయి. ఇంకోవైపు డిఎంకే, అన్నా డిఎంకే కలయికపైన విజయ్ పార్టీ వ్యూహం ఏమిటి? ఆ 2 పార్టీలు కలిస్తే మూకుమ్మడి రాజీనామాలు తమిళనాడులో జరగబోతున్నాయా? విజయ్ మరొకసారి ఉగ్రరూపం దాల్చబోతున్నారా? అన్నా డిఎంకే ఎంపీ తంబిదురై సంచలన కామెంట్లు చేశారు. ప్రజల మనసులో ఏఐఏడిఎంకే అధికారంలోకి రావాలని ఉందన్నారు. సరైన సమయంలో అది జరిగే అవకాశం ఉందంటూ తంబిదురై చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో విజయ్ విశ్వరూపం చూపించేటువంటి సమయం ఆసనమైందా? ఒకవేళ తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు గవర్నర్ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉండాలన్నటువంటి రూల్ ఎందుకు పెడుతున్నారు? అసెంబ్లీలో బల ప్రదర్శన నిరూపించుకుంటాం, మా బలం ఏంటో చూపించుకుంటాం అన్నా కానీ ఎందుకు గవర్నర్ అడ్డు చెప్తున్నారు? ఈరోజు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి, టీవీకే కార్యకర్తలంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తమిళనాడులో ఏం జరగబోతోంది? విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? ఏఐడిఎంకే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? డిఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ ప్రకంపనలు రావడం ఖాయం. ప్రజల్లో ద్రవిడ పార్టీలు చులకనవడం కూడా ఖాయం. రాజకీయాల ముఖ్యమా, ప్రజా తీర్పు ముఖ్యం కాదా అన్న చర్చ బలంగా నడుస్తోంది. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. తంబిదురై చేసినటువంటి కామెంట్స్, ఏఐడిఎంకే అధికారంలోకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి? పాయింట్ నెంబర్ 1, ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే ఇంతకు మించినటువంటి రాజకీయం, ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం మాత్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇద్దరు కొట్టుకున్నటువంటి పార్టీలు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. సో దీంట్లో ఒక అంశం ప్రధానంగా బాగా నచ్చేది ఏంటంటే, ఓడిపోయినా కానీ స్టాలిన్ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన హుందాతనాన్ని చూపించారు. 6 నెలల వరకు మేము డిస్టర్బ్ చేయం, మాతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, మేమేం ప్రెజర్ చేయమని చెప్పేసి. సో ఆ కామెంట్ తర్వాత ఈరోజు ఎట్లాంటి పరిణామాల్ని మనం చూడొచ్చు? అండ్ ఏఐడిఎంకే ఒక్క సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ముప్పు తిప్పలు పెడుతోంది విజయ్ని, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మొట్టమొదటి మీకు దీనిలో పరిష్కారం కూడా చెప్తాను, రాజ్యాంగబద్ధంగా ఏం పరిష్కారం కూడా చెప్తాను. అది రేపు అమలు అయితే ఇట్లాంటి అంశాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో రాకుండా ఒక పరిష్కారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సస్పెన్స్ అట్లా ఉన్నాయండి. మొట్టమొదటిగా ఈ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడితే, ఆర్జీకర్ చేస్తున్న వాటిల్లో ఒక్కడే కోరిండు, తప్పనిసరి ఆయన ఇవ్వాల్సి ఉండేది. అందరూ నిర్విధ సమస్య లేదు. ఎందుకంటే మొదలు పోస్ట్ అలయన్స్, తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది మనకు మన ప్రీ అలయన్స్ మొదటిది, రెండోది ఒకటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది పోస్ట్ అలయన్స్. ఈ 3 పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుంచి మొదలెడితే పూంచ్ కమిటీ, సర్కారీ కమిషన్ కూడా అనేక రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ చూసినాం మనం. కనుక దాని ప్రకారం గవర్నర్ గారు నడుచుకోవాలనుకుంటే ఆదినిష్ఠుడు కంటే అంత్యనిష్ఠుడు మేలు, అంత్యనిష్ఠుడు కంటే ఆదినిష్ఠుడు మేలు అని చెప్పి, అప్పుడు జరిగేదానికంటే ఇప్పుడే భంగపడేదానికన్నా ఇప్పుడే బెస్ట్ కాదని యడ్యూరప్ప ఇతరత్ర చాలా చూశారు. ఆయన గోవా కూడా గవర్నర్ చేశారు, కానీ గోవా కూడా చూశారు. ఆయన గోవాలో 40 సీట్లలో ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంటుండే. అట్లా చిన్న రాష్ట్రాల్లో జరిగింది చూసిండు. కనుక ఇక్కడ కీడెంచి మేలించిండు అని నేను అనుకుంటున్నాను. ఆయన చేసిన తప్పేందంటే, ఏది రూల్ అంటే పోస్ట్ మన ప్రీ అలయన్స్ ఉందా అంటే లేదు. 3 పార్టీలు వేరే వేరే బాగుంటారు. డిఎంకే అలయన్స్ వేరే, అన్నా డిఎంకే అలయన్స్ వేరే, వీళ్ళది వేరే ఉన్నది. కనుక లేదు. కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పిలిస్తే ఖచ్చితంగా విఫలం అవుతారు కదా. 3 రోజులు ఉంటుందా ప్రభుత్వం. గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం కానీ, గతంలో మనకు వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ చూసినాం కదా. అట్లా అవుతుందని తెలిసినప్పుడు తెలిసి ఎందుకు తప్పు చేయాలని చూస్తున్నాడు. పోనీ విజయ్ మన మద్దతు కూడగట్టడంలో ఏమన్నా ఉన్నదని 4 రోజుల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు
కనుక రెండు వస్తున్నాయి. మీరు అన్నట్టు మనం స్టాలిన్ అభినందించాలి మనం. కానీ స్టాలిన్ ప్లాన్ కూడా ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు తగ్గిపోతుంది కదా, ఎట్లా పడిపోయిన తర్వాత మనం రాజకీయం చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఆశిస్తారు, ప్రజలు కూడా వ్యతిరేకించరు కదా. ఈ అవకాశం ఇచ్చిన 6 నెలల దాకా డిస్టర్బ్ చేయమన్నాం. కానీ 6 రోజులు డిస్టర్బ్ అయింది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు తన దగ్గర ఉన్న మిత్రపక్షాలను సిపిఐ, సిపిఎం అట్లాగే విపికే 4 పార్టీలు 8 సీట్లు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? డిఎంకే దగ్గర ఉన్నాయి. వాళ్ళని హెచ్చరించి మీరు భవిష్యత్తు చూసుకోండి, ఇప్పుడు తాత్కాలిక తొందరపడితే లాభం లేదు, కాంగ్రెస్ పోయింది, ఈ ఇండి కూటమి లేదు, కాంగ్రెస్ కు మేము మద్దతు ఇచ్చేది లేదు, రేపు ఇండి కూటమిలో కూడా కూటమి చేంజ్ అవుతుందని గట్టిగా వాళ్ళకి హెచ్చరించి, వీళ్ళని కూడా హెచ్చరించింది ఏంది, మీరు బయటకు పోతే మీకు కష్టమైందని చెప్పిండు కదా. అంటే 8 సీట్లు తన దగ్గర ఉంచుకొని రాజకీయం చేస్తున్నట్టే కదా. స్టాలిన్ పైకి మంచి కనపడుతున్నా కూడా 8 మందిని ఒక మాట అన్నాడు స్టాలిన్. ఒక మంచి మాట ఏంటంటే, మీ ఇష్టం నిర్ణయం తీసుకుంటే కాదని లేదు, కానీ భవిష్యత్తులో మాతో అవసరం ఉందా వాడుతున్న అవసరం ఉందా చూసుకోండి అని ఒక హెచ్చరిక చేసిండు. అంటే మీరు విడిపోయి విజయ్కి మద్దతు ఇస్తాడని నాకు అభ్యంతరం లేదు, మీరు చేసుకోవచ్చు, కానీ అంతకంటే ముందు భవిష్యత్తు ఆలోచించండి అని ఒక వార్నింగ్ ఇచ్చిండు. కనుక వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, సిపిఐ, సిపిఎం, యూసీకే కూడా ఏమంటుందంటే, మేము స్టాలిన్ అనుమతిస్తే అక్కడ పోయి మద్దతు ఇస్తామంటున్నారు. చూడండి, అంటే స్టాలిన్ అనుమతిస్తే పోతారట. కనుక ఇది కూడా నడుస్తుంది. అంటే స్టాలిన్ వీళ్ళందరినీ పూర్తిగా కట్టుబంధంలో పెట్టిండు. అవసరం అనుకుంటే వీళ్ళని రూపాయలు డబ్బులు ఇచ్చి కూడా మరి లోపరుచుకున్నా తెలియదు. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు మహా 8 కోట్లు ఇస్తే నష్టం ఉంది. ఎట్లా ఖర్చు పెట్టిండ్రు? 1 కోటి 2 కోట్లు 10 కోట్లు ఇస్తే 8 మంది ఆయన చెప్పినట్టు పెట్టారు కదా. అక్కడే పోయి ప్రభుత్వంలో ఏం రాదు, మంత్రి పదవి కూడా రాదు గ్యారంటీ అటు పోతే. ఎందుకంటే 108 మంది వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళు 8 మంది పోతే మహా 8 మంది పొత్తులో 1 మంత్రి పదవి ఇస్తుండొచ్చు, కానీ పార్టీకో మంత్రి పదవి ఇద్దరికో మంత్రి పదవి తీయడు కదా. అటువంటిప్పుడు ఏమైతే ఆటోమేటిక్ అక్కడ పోతే ఫలితం లేదు, ఇక్కడ 10 కోట్లు వస్తే ఇక్కడికి లొంగుతారు. కనుక ఇది జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ శశిభూష లేకుండా చెప్పాలంటే మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం, అసలు ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు ఉండకూడదు అంటారు. ఇన్ని రకాలుగా ఎందుకు ఎమ్మెల్యేల మెజార్టీ మీద ఆధారపడి ముఖ్యమంత్రులు ఎందుకు ఉండాలని. చూడండి, మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి అనే అభ్యర్థి పలుకుబడి మీద గెలుస్తున్నారా లేకపోతే పార్టీ పలుకుబడి మీద గెలుస్తున్నారా చూడండి ఒకసారి మొత్తం కూడా. ఇప్పుడు మమతా బెనర్జీ అంటే మమతా బెనర్జీ ఓటమైనా గెలిపోయింది ఆమెదే కదా. ప్రధానమంత్రి స్థాయిలోనే మోడీయా, ఇంకా మోడీ తర్వాత ఎవరు చెప్పలేకపోతున్నాం కదా. ప్రధానమంత్రి మోడీ పోటీ చేసి, రాహుల్ గాంధీ ఇంకా 10 మంది పోటీ చేస్తే మోడీకి ఓటు పడితే పడే అంటారు ప్రధానమంత్రి డైరెక్ట్ చేస్తే. కానీ అక్కడ కొంచెం కష్టం, ఎందుకంటే ఉత్తర దక్షిణ భారతదేశాలు, తూర్పు పశ్చిమ భారతదేశాలు, ఇది కొంచెం గదరగోళంగా ఉంటాయి. కానీ రాష్ట్రాలు చిన్నమైన సందర్భంగా కొన్ని పెద్ద రాష్ట్రాలు నేను కాదంటలేదు, చిన్న రాష్ట్రాలు చేసి, అంటే ఇప్పుడు రాష్ట్రాలు ఎన్ని డిమాండ్లు ఉన్నాయి అన్ని డిమాండ్ తీసేస్తే మహా అయితే ఇప్పుడు 25 రాష్ట్రాలు ఉన్నాయి, మహా అయితే 40 రాష్ట్రాలు అయితే నష్టం ఉంది, ఇంకో 12 రాష్ట్రాలు పెరుగుతాయి. పెంచాలి, పెంచి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా అనుకోవాలి. అంటే కింద నుంచి పంచాయతీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అనుకుంటే ఈ శశభిషలు ఉండవు, పరోక్ష ఎన్నికలు ఉండవు, ఇట్లాంటి డబ్బులు సారా ప్రభావం ఉండదు. అప్పుడు ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా పోటీ చేస్తే అందరికి 1000 రూపాయలు అయితే పంచలేడు కదా, 1 కోటి రూపాయలు అయితే పంచలేడు కదా. ప్రతి ఎమ్మెల్యేల మీద ఆధారపడి లేకుండా ఎంపీల మీద ఆధారపడి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంపీ రాజు నడుస్తుంది. అదే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది. దానికి ఉదాహరణ చెప్తాను శ్రీకాంత్ గారు. గతంలో ఎన్టీ రామారావు గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్లకు డైరెక్ట్ పెట్టిండు, మండల పరిషత్ చైర్మన్లకు పెట్టిండు, జిల్లా పరిషత్ కూడా డైరెక్ట్ పెట్టిండు. గుంటూరు జిల్లా అయితే 4 జిల్లా పరిషత్ చైర్మన్, 4 ఎంపీలతో సమానం ఉంటాయి గుంటూరు జిల్లా పరిషత్. కొల్లి శారద గారు వాళ్ళు మేము కలిసి చాలా మీటింగ్లు పెట్టాం. ఏమంటా అంటే ఒక గుంటూరు లాంటి 4 పార్లమెంట్ నియోజకవర్గ పక్క జిల్లాలు కలుపుకొని ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడే ఒక డైరెక్ట్ గా ఎలక్షన్లు పెడితే జడ్పీ చైర్మన్లు చాలా తక్కువ ప్రొఫైల్ ఉన్నవాడు గెలిచిండ్రు శ్రీకాంత్ గారు. మెదక్ జిల్లా నా మిత్రుడు రామకృష్ణ గారు అని అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకున్నాడు నర్సాపూర్లో, ఆయన డైరెక్ట్ గెలిచిండు. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడితే జిల్లా పరిషత్ చైర్మన్ కు 10 నియోజకవర్గాలు ఉన్న మన జిల్లాకు గెలిచిండు, 9 నియోజకవర్గాలు గెలిచిండు కదా అప్పుడు. అందుకని నేను ఏమంటున్నా అంటే స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ డైరెక్ట్ ఎన్నికలే దీనికి పరిష్కారము, ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమైతుంది, 3 ఇసుకపోతే మళ్ళీ డిఎంకే అన్నాడు వచ్చేట్టున్నది. కనుక స్టాలిన్ చాలా దూరం ఆలోచన చేసినట్టున్నారు. స్టాలిన్ ఏం చేసిందంటే, ఒకవేళ మేము మొదలే అన్నాడీఎంకే డిఎంకే కలిస్తే ప్రజా ఆగ్రహం వస్తుంది, ప్రజలు తిరగబడతారు అని దాంతో ఒక 6 నెలలు చేయనిద్దాం, ఆయన ఎట్లా కూలిపోతే ప్రభుత్వం కూలిపోయినాక మనం చేద్దామనే ఆలోచనతోనే కొంత టైం తీసుకుందామని స్టాలిన్ అనుకుంటున్నాడు. ఇక అన్నాడీఎంకే ఒక పాయింట్ ఏంటంటే, విజయ్ అంత వీక్ గా కనిపిస్తున్నాడా, లేదంటే విజయ్ వస్తే ద్రవిడ పార్టీల అస్తిత్వం ఇక కనుమరుగవుతుంది, ఇక అప్రతిహతంగా వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటి ఉద్దేశంతోన ఏడీఎంకే డిఎంకే కలిసేటువంటి చర్చలు జరుగుతున్నాయంటే, విజయ్ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఇక ద్రవిడ పార్టీల అంతమైనట్టే, 40-50 ఏళ్ల చరిత్ర కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కలవాలన్నటువంటి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకప్పుడు పార్టీలు సన్యాసుల మఠాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు.
ఇప్పుడు ఇట్లాంటి అంబిగ్విటీ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు కదా, ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు రాజకీయ పార్టీలే కదా, సన్యాసులు కాదు కదా, అవును. చేస్తారు. వాళ్ళు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ విజయ్కు ఆ మాత్రం ఇంకో 10 సీట్లు వచ్చి సమస్య రాకపోయేది కదా అంటున్నాను నేను. ఆ 10 సీట్ల మద్దతును కూడా ఇటుపక్క అటుపక్క కూడగొట్టుకోవడంలో ఇప్పుడు ఇటు బీజేపీతో ఆయన కూడా చాలా స్థానం బీజేపీతో కలవనట్టున్నాడా, అటేమో సిద్ధాంతపరమైన శత్రువు, ఇటేమో రాజకీయ శత్రువు అని కూర్చున్నాడు కదా అవును. విజయ్ తీసుకొని. నిజంగా విజయ్కి ఏమాత్రం వీళ్ళిద్దరికి లేని నైతిక విలువలు విజయ్కి ఎందుకు ఉండాలి? విజయ్ గనక ఒక మోడీకి ఒక ఫోన్ కొట్టి, అయ్యా నేను మీకు మద్దతుగా ఉన్నాను అంటే ఒక్క నిమిషంలో అన్నాడీఎంకి మద్దతు ఇయ్యదా వీళ్ళకు? అంటే పట్టుకొని ఊరుకుంటున్నాడు సమస్య అంటున్నాను నేను. అట్లా ఒకటి. రెండోది విజయ్ ఆలోచించిందంటే 30-35 మంది అన్నాడీఎంకి ఎమ్మెల్యేలు చీలిపోయి వస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళు కట్టుబంధం చేశారు. ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా బయటకు పోనిస్తలేరు. ఇప్పుడు విజయ్ తెలివితక్కతనం, విజయ్ యొక్క అనుభవ రాహిత్యం కూడా పనిచేస్తుంది అంటున్నాడు. మొదలేమో లిస్ట్ పట్టుకోకపోతే డైరెక్ట్ కలుస్తారు పోయి, రెండోసారి ఏమో లిస్ట్ పట్టుకపోయి ఇంకొక 5 యాడ్ చేసుకుంటాడు. ఇదే కదా లిస్ట్ గురించి చెప్పింది అంటున్నాడు. అడ్లికర్ చేసే పని ఏంటంటే, అయ్యా మీరు 118 చూపించండి, వెంటనే మిమ్మల్ని ఇస్తా, ఆ తర్వాత అసెంబ్లీలో పనులు చేసుకోండి అనే కదా. ఇప్పుడు చాలా కమిషన్లు ఏమిచ్చినాయంటే తీర్పులు ఇప్పటిదాకా చూసుకుంటే, చాలా కమిషన్లు తీర్పిచ్చినాయి ఏంటంటే, ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకి వచ్చింది ఏంటంటే ఫ్లోర్ టెస్ట్ ఉండాలి, కానీ మన గవర్నర్ ముందట ఇవి చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాయి అన్ని కోర్టులు కూడా. అటువంటి అప్పుడు ఎక్కడ బలం ఏర్పాటు చేసుకోవాలి? రాజ్భవన్ రమ్మని అడుగుతలేను కదా. నిన్న అధికారి కూడా ఏమన్నాడంటే, నిన్న ఒక జాతీయ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీకాంత్. ఏమన్నానంటే, నేను చేస్తున్న పని కరెక్టు, ఇవాళ మద్దతు లేకుండా ముందు పెడితే ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోయింది, 80 గంటలు కూలిపోయింది. ఇట్లా చూస్తే వాజ్పేయి 13 రోజుల్లో కూలిపోయింది, తర్వాత 13 నెలల్లో కూలిపోయింది, 13 నెలలు వేరు, 13 రోజులు కూలిపోయింది. ఇవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తలేదు. కనుక మీరు మద్దతు కూడా కట్టుకొని రండి, ఇంకో 5 తక్కువ కదా, 6 తక్కువ తీసుకొని రండి అంటున్నాను. నేను తప్పు చేసింది ఎక్కడ అని అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నా కదా, ఫస్ట్ ఆయననే పిలుస్తా, నీకు రెండోది ఏంటంటే కూటములు విజయ్ కి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదు అన్నదే రాజకీయ పార్టీల ప్రధాన సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. సో గవర్నర్ కూడా అంతే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోయింది, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా మహారాష్ట్రలో కూలిపోయింది, సో అంతకుముందు దేవగౌడ ప్రభుత్వం కూలిపోయింది, 13 రోజులకే వాజ్పేయి ప్రభుత్వం కూడా కూలిపోయింది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ప్రభుత్వాలు కూలిన సరైన విషయం కాదు, ముందే తీసుకొని రండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. బట్ కూలుతుందా లేదా అనేది ఫ్లోర్ టెస్ట్ పోతేనే తెలుస్తుంది. ఆ ప్రభుత్వాలు కూలే అని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా కూలాలనేది ఏం లేదు కదా, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. బట్ విజయ్ అంటే ఈ ఎపిసోడ్ చూసుకుంటే విజయ్కి కనీసం మద్దతు ఇవ్వడానికే రాని వాళ్ళు రేపు పొద్దున అసెంబ్లీలోకి వెళ్ళి ఫ్లోర్ టెస్ట్ లో గెలుస్తారన్నటువంటి నమ్మకం ఏముంది? సో ఈ లెక్కన మరి గవర్నర్ వర్షన్ కూడా కరెక్టే అనుకోవచ్చు కదా. అదే కదా నేను అంటుంది, అదే గవర్నర్ వర్షన్ కరెక్ట్. ఇప్పుడే ఈ సంతకం పెట్టిన వాళ్ళు రేపు పొద్దున అసెంబ్లీ ఎట్లా చేస్తారు? సంతకం పెట్టడమే కాకుండా మేము డిఎంకే అనుమతి లేకుండా, స్టాలిన్ అనుమతి లేకుండా మేము బయటకు పోమని ఇతరపక్షాలు ప్రకటించినాయి కూడా కదా. ఈ ఎక్కడ బయటకు పోయే ఛాన్స్ ఎక్కడ ఉంటది? అంటే కావాలని ముఖ్యమంత్రిగా అవసరం పవన్ సింగ్ జయించాలి, 3 రోజులు అడ్డం పడేయాలి, 3 కాకపోతే 12 రోజులు టైం ఇస్తే. సార్ అట్లా కూడా సార్ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. గతంలో జ్యోతిరాదిత్య సింధియా వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. సో చేసినప్పుడు వెంటనే కమల్నాథ్ ప్రభుత్వం మెజార్టీ వచ్చింది, గెలవడం జరిగింది మధ్యప్రదేశ్ లో. బట్ అట్లాంటి ఎపిసోడ్ కూడా ఒక అవకాశం ఉంది కదా మరి. సో గవర్నర్ సంతకం చేసి ఫ్లో టెస్ట్కి వెళ్తే మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అదే ఏడీఎంకే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే అదే డిఎంకే నుంచి ముఖ్యమంత్రి కావచ్చు. అవును, అంటే అక్కడ ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కాకుండా విశ్వాస తీర్మానం సమస్య రాదు కదా. అది ఇప్పుడు 3 రాకపోతే అసెంబ్లీ సమావేశం పెరుస్తారు, ఒకసారి ప్రమాణ స్వీకారాలు అయిపోతే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు. సుప్త చేతనావస్థలో ఈ అసెంబ్లీ ఉంటది. మీరు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ అదే జరిగింది, జమ్మూ కాశ్మీర్ 2-3 సార్లు జరిగింది అట్లా. ఏది సస్పెండ్ చేయకుండా, దాన్ని అట్లాగే ఉంచి రద్దు చేయకుండా సస్పెన్షన్ లో పెట్టి చేసిన సందర్భం ఉంది. ఇక్కడ కూడా అది జరుగుతుంది అంటున్నాను. అట్లా జరగకముందే అర్లీకాల గవర్నర్ అనేది చాలా కరెక్ట్ అంటున్నాను. ఒక్కడిని పిలవడానికి కాదు, కానీ విఫలం అవుతారు కదా, అనవసరంగా పిలిచి విఫలమైన దానికన్నా మీరే మద్దతు చేసుకోండి అంటున్నాడు. రెండోది కూడా గవర్నర్ గారి వెర్షన్ ఏంటంటే, ఈ ఆయన బయటకు అనలే కానీ ఆయన వెర్షన్ ఏంటంటే, మనకు హార్స్ ట్రేడింగ్ అవుతుంది కదా. ఇప్పుడు 6 కోసం ఏ పార్టీలో చీల్చాల్సి వస్తుంది కదా, అంటే అనేక దుర్మార్గాలు ఈయన కూడా చేయాల్సి వస్తుంది కదా విజయ్ కూడా. అందుకనే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలను, మిత్రపక్ష ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుకొని నేను విడిచిపెట్టను, మీరు మీ భవిష్యత్తు చూసుకొని భయపెడుతూ వాళ్ళను ఆపుకుంటుంటే, అన్నాడీఎంకే కుటుంబంలో ఉన్న బీజేపీ ఒకటే కాదు కదా, ఇంకా 2-3 పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా అన్నాడీఎంకే వైపు వీళ్ళు ఉన్నారు కదా, టీవీకే కూడా ఉంది కదా. మరి వాళ్ళందరినీ వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు దాచిపెట్టుకుంటూ ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ టీవీకే తప్ప, అంటే 107 ప్లస్ 108 అంటే ఒక సీటు డబుల్ గెలిచింది కనుక 107 ప్లస్ 5 112 ఉన్నాడు. ఇంకా 6 సీట్లు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. 6 కాకపోతే 5 అనుకుంటున్నాను, ఎందుకంటే 117 అయితే అప్పుడు మ్యాజిక్ ఫిగర్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే లేడు కదా, రాజీనామా చేస్తున్నాడు విజయ్, రాజీనామా చేసినప్పుడు ఖాళీ అవుతుంది. 233లో 51% అంటే ఏంది?
117 117 రావు. అయినా 5 తక్కువ ఉంటాయి కదా, అప్పుడు కూడా 5 తక్కువనే ఉంటాయి కదా. అందుకనే ఈ శశభిషం లేకుండా రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఒకటి దామాష పద్ధతి ఎన్నికలు, ఈ ఎఫ్పిటిపి ఎన్నికల్లో దుర్మార్గం ఏంటంటే ఓట్లకు సీట్లకు సంబంధమే లేకుండా పోతుంది. రెండవది ఏంటంటే ప్రత్యక్ష ఎన్నిక ముఖ్యమంత్రుల వరకు, ప్రధానమంత్రి కష్టంగా ముఖ్యమంత్రుల వరకు ప్రత్యక్ష ఎన్నిక. దానికి కూడా ముఖ్యమంత్రి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొత్తంగా ప్రత్యక్ష ఎన్నిక అంటే కొంచెం పెద్దదనుకుంటే 4 రాష్ట్రాల డిమాండ్ అప్పటి నుంచే ఉంది. మాయావతి డిమాండ్ చేసింది, బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నది 4 రాష్ట్రాలు చేయాలి ఉత్తరప్రదేశ్ నట్లు. ఉత్తరాఖండ్ పోగా కూడా 80 పార్లమెంట్ సీట్లు, 420 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ. కనుక అది కూడా చేయొచ్చు కదా దానికి అంటున్నాను నేను. అందుకనే పరిష్కారం అవుట్రేట్ గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. విజయ్ కాంగ్రెస్ పార్టీని పెద్ద అడగడమా, చర్చలు జరగడం ఏం చేయలేదు. ఏఐసిసి నుంచి డైరెక్ట్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి. బట్ అట్లాంటి కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ ని డిఎంకేతో వదులుకొని విజయ్కి మద్దతు ఇస్తున్నప్పుడు, విజయ్ అంత నమ్ముతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు విజయ్ నమ్మలేకపోతున్నారు? వీసీకే లాంటి చిన్న చిన్న పార్టీలు, సిపిఐ, సిపిఎంలు అండ్ వీళ్ళు ఇంకా స్టాలిన్ ఎందుకు పట్టుకొని ఉంటున్నారు? రేపు పొద్దున విజయ్ కొద్ది రోజులే ఉంటారు, విజయ్కి రాజకీయ భవిష్యత్తు పెద్దగా ఉండదు అన్నటువంటి ఒక భావనలోకి వచ్చారా? విజయ్ పైన నమ్మకం లేదా? విజయ్ పరిపాలన చేయలేడు అన్నటువంటి ఆ పరిస్థితికి, ఆలోచనకి ముందే వచ్చేసారా? ఇంకా ఓడిపోయిన స్టాలిన్ ఇంకా ఇప్పటికీ అధికారంలోకి రాకుండా వెయిట్ చేస్తున్నటువంటి ఏఐడిఎంకే, పళనిస్వామి వీళ్ళే రూల్ చేస్తున్నారా రాజకీయాల్ని? మీరు అన్న ప్రశ్న అవుననే సమాధానం చెప్పాలి శ్రీకాంత్. నేను ఏమంటున్నానంటే విజయ్కి ఇప్పుడు మెజార్టీ వచ్చే అవకాశం అయితే లేదు. దీన్ని బట్టి ఒకటి కాంగ్రెస్ పార్టీ కూడా తొందరపడేది. ఎందుకంటే తులసిరెడ్డి గారే నాకు ఒక ఛానల్ చెప్పారు, నాకు డైరెక్ట్ లైవ్ లో చెప్పారు. ఏం లేదు రామారావు గారు, ఇక్కడ ఏమైందంటే బీజేపీ కూటమిలోకి విజయ్ ఎప్పుడు పోతాడో తప్పుడు పోకుండా ఉండడానికి మేము చేసామని. అసలు సంగతి ఏంటి, ఎక్కిన కొమ్మని నరుక్కున్నారు వాళ్ళు. నేను అన్నా వెంటనే, తులసిరెడ్డి గారు మీరు ఎక్కిన కొమ్మని నరుక్కున్నారండి అన్నాను. ఎందుకంటే ఉన్నది సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇండి కూటమిలో మీరు మమతా బెనర్జీ గానీ, కేజ్రీవాల్ గానీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్క మనకు స్టాలిన్ మాత్రమే పూర్తిగా సమర్థించండి. అంటే ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయినట్టే కదా మీకు. ఇండి కూటమి రద్దు అయిందని చెప్పిండు స్టాలిన్. నిన్ననే ప్రకటన చేసుకుంటూ ఇండి కూటమి లేదుగా, అయిపోయింది, దాని పని అయిపోయింది అన్నాడు. అన్నప్పుడు మొత్తం రాజకీయాల్లో రేపు దేశంలో ప్రధానమంత్రి ఆశ ఎక్కడ ఉంది చెప్పండి? సమస్య లేదు కదా. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించిందని కేరళ వాళ్ళు మద్దతు ఇయ్యారు. కేరళలో కూడా ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ ఖచ్చితంగా దీనిలో ఉండదు, ఏది మన కూటమిలో ఉండదు, ఇండి కూటమిలో ఉండదు. స్టాలిన్ పోయిండు, మమతా బెనర్జీ పోయింది. మమతా బెనర్జీ మీద పోటీ చేసింది కదా. ఆ 3% ఓట్లు, 2% ఓట్లు కాంగ్రెస్ పనికొస్తే మమతా బెనర్జీ గెలిచేది కదా. కాంగ్రెస్ కొంచెం తొందరపడ్డది స్పష్టంగా కనిపించింది. ఇంత ఇండి కూటమిలో బలమైన నాయకుడు, సౌత్ ఇండియాకు కెప్టెన్షిప్ ఉన్నటువంటి నాయకుడు స్టాలిన్. అట్లాంటి స్టాలిన్ వదులుకుంది. ఇప్పుడు స్టాలిన్ బీజేపీ వైపు పోలేడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్ష నేత ఏఐడిఎంకే అక్కడ ఉంది కాబట్టి. ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ ని దగ్గర తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే స్టాలిన్ మార్గాలు వెతుకుతున్నాడు. స్టాలిన్ తక్కువ ఏం కాదు, మార్గాలు వెతుకుతుంది. పైకి ఓ రకంగా స్మైల్ విలన్ అంటున్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు కదా. తాను 8 మందిని తానే కాపాడుకుంటున్నాడు. మీ ఇష్టం ఉంటే పొండి, కానీ నాతో పని ఉంటుంది మీకు అంటున్నాను అట్లేడా చెప్పండి. ఒకటి నెంబర్. రెండోది ఏంటంటే ఈ విఫలం కావాలి, విఫలమైన ప్రభుత్వం పడిపోవాలి, పిలువమని డిమాండ్ చేస్తున్నాడు. వీళ్ళు ఆయన ఒక్కడే కాదు, స్టాలిన్ డిమాండ్ చేస్తున్నాడు. 4 మిత్రపక్షాలు, 2 సీట్లే ఉన్నాయి, 4 మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అవి ఆయన పిలువమంటున్నాడు. అంటే పిలిచి భంగపరచాలనే కదా సభకు పిలిచి అవమానపరచాలనే కదా. ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళను భంగపరిచి ఆయనను మళ్ళీ ప్రభుత్వం పడగొడతారు. పడగొట్టిన తర్వాత ప్రత్యామ్నాయం ఏమని చెప్పండి, నాకు ఇష్టం ఉందా? మరి అన్నాడీఎంకి ఎట్లా కలుస్తా? అమాయకంగా ముఖం పెట్టి అన్నాడీఎంకి కలుస్తారు. మొదలు పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడు. మొన్నటిదాకా ఊహాజనిత ప్రశ్నలన్నీ కూడా ఇవాళ నిజమయ్యే అవకాశం ఉన్నది. పళనిస్వామి అవుతారు. దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. నిజంగా చెప్పాలంటే స్టాలిన్ ఆ పని చేస్తే, స్టాలిన్ తెలుసు కనుకనే ఆపుతున్నాడు. నిజంగా చెప్పాలంటే స్టాలిన్కి ఆ వైజ్ మ్యాన్ కనుక తెలుసు కనుకనే డిఎంకే కలిసింది అనుకోండి ఈ ఎన్నికల కోసము, రేపు పొద్దున ప్రజల ముందు చులకనైపోతాం కదా. ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా తీర్పిచ్చును? నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చును ఆ స్టాలిన్ తెలుసు. తనను కూడా ఓడించారు కదా. తనను ఎమ్మెల్యేగా ఓడించును. తన పార్టీకి 47 సీట్లు కన్నా, మొత్తం కలిపి 47 సీట్ల కన్నా ఎక్కువ లేదు. అంటే ఆ స్టాలిన్ లభించితే అంటే 37 సీట్లే కదా. అటువంటి అప్పుడు మాకు వ్యతిరేకంగా వేసిన ఓట్ల వాళ్ళతో మేము కలిస్తే రేపు ప్రజలకు చులకనవుతా అనే భయం ఒకటి ఉంది స్టాలిన్. కానీ అధికారానికి ఇవన్నీ అడ్డంకులు పోతాయి, శశభిషాలు పోతాయి, నైతిక విలువలు అంతకంటే పోతాయి. కనుక రేపు పొద్దున స్టాలిన్ కలిపి చేస్తే బీజేపీ ఒకటే సీటు పెద్ద సమస్య లేదు. మా ప్రభుత్వం ఉంది అంటది బీజేపీ. రేపు పొద్దున డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. స్టాలిన్ సై అనగా ఒక క్షణంలో రేపు పొద్దున అన్నాడీఎంకే డిఎంకే కలిపిన ప్రభుత్వం ఏర్పడకపోతే నన్ను అడగండి. వాళ్ళు 47, వీళ్ళు 59 సరిపోతారు కదా. ఇంకా అంతకనేం కావాలి? సార్ విజయ్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? ఇప్పటికే 107కు 107 మంది రాజీనామాలు చేస్తాము, మూకుమ్మడి రాజీనామాలు చేస్తారన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో వీళ్ళు రాజీనామా చేసినంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటు కాదనేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళా ఉన్న సంఖ్యతోటి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు. బట్ ఏం జరగచ్చు? అది జరిగితే అన్నాడీఎంకే లాభం చేసినప్పుడు అవుతుంది. చెప్తాను.
ఎట్లా అంటే 108 సీట్లు ఖాళీ అయిపోతాయి కదా, అవును. చెరువు మీద అలిగి ఇంకేం చేసినట్టు అయిపోతుంది. చెరువు మీద అలిగితే ఏమైంది అంటే అసలుకే మీరు ముడ్డెండిపోతుంది అంటున్నాడు. ఎందుకంటే స్టాలిన్ మన విజయ పని చేస్తే 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు గెలుస్తాయి. అదే అవిటికి ఎన్నికలు వస్తాయి, మొత్తానికి రావు కదా, అసెంబ్లీ రద్దు కాదు కదా. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే ఉన్న సీట్లలో ఎవరు ముఖ్యమంత్రి అంటే 59 కూటమితో ముఖ్యమంత్రి పళనిస్వామి అవుతాడు రేపు పొద్దున. మరి ఎవరి నెత్తిలో పాలు పోసినట్టు ఆయన కదా. ఇప్పుడు నిజంగా చెప్పానంటే అన్నాడీఎంకే కూటమితో కలవాలని మొదటి నుంచి అంటున్నాను నేను విజయ్ని. ఎందుకంటే సిద్ధాంతం పక్కన పెట్టండి, ఒక్క సీటే కదా బీజేపీది, మిగతా అన్ని కూడా అన్నాడీఎంకే కదా. అట్లా అయితే ముఖ్యమంత్రి మీరు అవుతారు, ఉప ముఖ్యమంత్రి వారికి ఇచ్చేయండి సరిపోతుంది. అది పళనిస్వామి చెప్పుకుంటాడా లేకుంటే ఇంకోరికి అప్పు చెప్తారా, ఇచ్చారు. కానీ పళనిస్వామి ఏమనుకుంటుండంటే విజయ్ దారికి వచ్చి, ఇప్పుడు నితీష్ కుమార్ గారు తక్కువ మెజార్టీ వచ్చిన బీజేపీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసింది, ఏది మన బీహార్ ముఖ్యమంత్రిగా. బీజేపీ మెజార్టీ ఉండి కూడా ఈసారి మాత్రమే తప్పించి ఎంపీ పోమన్నారు. ఎన్ని రోజులు ఇట్లా బీజేపీని ఒత్తుకున్నారు. అది ఎన్ని రోజులు ఇట్లా మనకు మెజార్టీ వచ్చినా వాళ్ళే ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి, మనకు రాకపోయినా ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అంటే ఇప్పుడు తప్పించి మన రాజ్యసభ తీసుకున్నారు. చూసినాం కదా మనం. అందుకని ఇక్కడికి వచ్చే కళ ఏంటంటే ఇవాళ మన అన్నాడీఎంకేకే మద్దతు చేసినట్టయితే ఆయన రాజీనామా చేస్తే 107 మంది చేయడం వల్ల చెరువు మీద అడిగినట్టు తప్ప ఇంకోటి ఏం లేదు. ఒకవేళ నిజంగానే ఆయన వైస్ మ్యాన్ అయితే ఏం చేయాలంటే ఒక కండిషన్ పెట్టాలి, బీజేపీ ఒక ఎమ్మెల్యేని నేను ప్రభుత్వాలు తీసుకోలేను, ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా ఇయ్యారు కదా, మీ కూటమితో జత కడతాము, మీరు నాకు నైతికంగా మద్దతు ఇవ్వండి అని సరిపోతే చూడండి. అసలు మంత్రి పదవులు ఇవ్వకపోయినా చేరతారు అంటున్నాను. మంత్రి పదవులు ఇస్తే సంతోషంగా చేరతారు. అప్పుడు బీజేపీ ఖాతాలో తమిళనాడు పడుతుంది. అన్నాడీఎంకే కూటమితోనే ఆయన ఒక్కసారి జత కట్టిండంటే రేపు పొద్దున 23వ రాష్ట్రంగా తమిళనాడు కూడా మా లెక్కలకు వచ్చిందని కాషాయం రంగు చరిత్రలో అది ఒక పెద్ద చరిత్ర సృష్టించినట్టు అయింది ఒకవేళ అదే జరిగితే కనుక. ఎందుకంటే ద్రవిడ రాజకీయాల్లోకి మతతత్వ పార్టీ ఎంటర్ కావడం, గతంలో లోక్సభలో కూడా రాహుల్ గాంధీ అన్నారు ఎట్ ఎనీ కాస్ట్ బీజేపీ తమిళనాడులో అడుగుపెట్టేటువంటి సమస్యలే అని చెప్పేసి బల్లగుద్ది మాట్లాడారు. సో ఇప్పుడు విజయ్ మెట్టు దిగుతారా, నిల్చుంటారా, చిన్న పార్టీలు ఏకమవుతాయా, స్టాలిన్నే కాదని ఏడీఎంకేతో సంబంధం లేదు, స్టాలిన్ కాదని ఈ పార్టీలు ముందుకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ తరహా. సో విజయ్ మార్క్ పాలిటిక్స్ అప్పుడు మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది విజయ్ మెట్టు దిగుతారా, బీజేపీ పొత్తు కుదుర్చుకుంటారా, ఏడీఎంకేతో కలిసి ముందుకెళ్తారా, వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కూటమిలో ఉన్నటువంటి చిన్న పార్టీల మద్దతు ఒకవేళ విజయ్కి వస్తే కనుక ఖచ్చితంగా విజయ్ విల్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ టు స్టేట్ ఆఫ్ తమిళనాడు. బట్ ఆ పరిస్థితులు ఉంటాయా? ఈరోజు సాయంత్రానికి ఏదో ఒక క్లారిటీ వస్తే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా తెలుస్తుంది. బట్ స్టాలిన్ కూడా చాలా తెలివిగానే గేమ్ ప్లే చేస్తున్నారు, పొలిటికల్ గేమ్. మిత్రపక్షాలు మద్దతిస్తే మాకేం ప్రాబ్లం లేదు అని అంటూనే భవిష్యత్తులో ఆలోచించుకోండి అన్నటువంటి ఒక స్టార్ మార్క్ కండిషన్ కూడా పెడుతున్నారు. సో విజయ్ చుట్టూ చాలా ఫెన్సింగ్ అయితే ఉంది. వీటన్నింటినీ తెంచుకుంటూ ఎట్లా ముందుకు పోతారో, ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో, ఏ భరోసా ఇస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.